కాపర్తి మనోగతం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ప్రపంచ ఇంటెలిజెన్స్ సంస్థలు, అది ఇజ్రాయెల్కి సంబంధించింది కావచ్చు, లేదా ఫ్రెంచ్, జర్మనీ ఇంటెలిజెన్స్ సంస్థలు కావచ్చు, లేకపోతే రా కావచ్చు. అంటే రా అంటే భారతదేశానికి చెందిన రీసెర్చ్ అనాలిసిస్ వింగ్ కావచ్చు. ఏం ప్రకటిస్తున్నాయంటే అది అల్ఖాయిదా కావచ్చు, ఐసిస్ కావచ్చు, తమ యుద్ధ వ్యూహాలను మార్చుకున్నాయి, ఉగ్రవాద కార్యక్రమాలు పెరుగుతూ ఉన్నాయి. కాకపోతే వాటి రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి, ఇవి చాలా ప్రమాదకరంగా మారుతూ ఉన్నాయి అని చెప్పడం జరిగింది. వీళ్ళు ఏంటంటే డిజిటల్ మీడియాలో ఉగ్రవాద సంస్థలు కొత్త పంథాను, కొత్త పద్ధతిని అనుసరిస్తున్నాయి. ముఖ్యంగా డ్రోన్స్, సివిలియన్ పర్పస్కు వాడేటటువంటి డ్రోన్స్ని ఉగ్రవాద కార్యక్రమాలు చేయడానికి, దాడులు చేయడానికి, అమాయక ప్రజలపైన చంపడానికి డ్రోన్స్ని ఏ విధంగా వెపనైజ్ చేయవచ్చు, వాటిలో ఏ విధంగా ఆయుధాలు పెట్టవచ్చును, వాటిని ఏ విధంగా వాడవచ్చును, వాటిని ఏ విధంగా సివిలియన్ ప్రజలపైన దాడులకు ఉపయోగించవచ్చు అని చెప్పేసి అల్ఖాయిదా, ఐసిస్ ఇంజనీర్లు, వీళ్ళు యూరోప్లో, అమెరికాలో బాగా చదువుకున్న ఇంజనీర్లు అల్ఖాయిదా, ఐసిస్లో జాయిన్ అయ్యి జిహాదీ ఉన్మాదంతో ఇస్లామిక్ రాజ్యాలను స్థాపించాలన్న ఉద్దేశంతో యువతకు ట్రైనింగ్ ఇస్తున్నారు. తద్వారా ఉగ్రవాద దాడులు మరింతగా పెరగడానికి అవకాశం ఉంది. వారు ఎక్కడి నుంచి దాడి చేస్తున్నారో, ఈ ఎలక్ట్రానిక్ పరికరాలు, ముఖ్యంగా డ్రోన్స్ వాడడం వల్ల వాళ్ళు ఎక్కడి నుంచి దాడి చేశారు, ఎక్కడున్నారు అన్న సంగతి తెలుసుకోవడం కష్టము. ముఖ్యంగా భారతదేశం లాంటి ప్రాంతాల్లో సివిలియన్స్ ఎక్కువగా ఉండే ప్రాంతాలు, అవి బస్ స్టాండ్స్ కావచ్చు, రైల్వే స్టేషన్స్ కావచ్చు, టెంపుల్స్ కావచ్చు, ఇట్లాంటి ఏదైనా సంతలు కావచ్చు, ఇట్లాంటి ఏదైనా సదస్సులు జరిగేటప్పుడు పాకిస్తాన్కు అనుకూలంగా ఉన్న హ్యాండ్లర్స్ ఆ డ్రోన్స్ని వాడి దాడి చేస్తే వాటిని ఎదుర్కోవడం కష్టము అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. ఇంతకుముందు ఏంటంటే ఉగ్రవాదులు దాడి చేయాలా అంటే వాళ్ళు తుపాకులు పట్టుకోవచ్చు, గన్స్ పట్టుకోవచ్చు, రైఫిల్స్ పట్టుకోవచ్చు, అట్లాగే ఏవైనా పరికరాలు ఉంటే దాడిలో నేరుగా వాళ్ళు పాల్గొనేవారు. అప్పుడు పోలీసులు కావచ్చు, సైన్యం కావచ్చు, ఇద్దరి మధ్య ఎదురుకాల్పులు జరిగేవి, కొంత ఉగ్రవాదులు కూడా చనిపోయేవారు. కానీ ఇప్పుడు వారు ఎక్కడుంటున్నారో ఎవరికీ తెలియదు. హాయిగా సేఫ్ జోన్లో కూర్చొని, ఏ టనల్స్లోనో, ఏ సేఫ్ జోన్లోనో కూర్చొని ఆ డ్రోన్స్ని ఆపరేట్ చేస్తే చాలా ప్రమాదకరంగా మారుతుంది. కాబట్టి ఉగ్రవాదులు, ముఖ్యంగా అల్ఖాయిదా, ఐసిస్కి అనుబంధమైన ఉగ్రవాద సంస్థలు అయితే పాకిస్తాన్లో ఏవైతే ఉన్నాయో, లష్కరే తోయబా కావచ్చు, జైషే మహమ్మద్ కావచ్చు, ఇలాంటి ట్రైనింగ్స్ బాగా తీసుకుంటున్నాయి. తస్మాత్ జాగ్రత్త అని భారత్ను హెచ్చరించడం జరిగింది. కాకపోతే బ్యాడ్ లక్ ఏంటంటే మన మీడియాలో ఇలాంటివి రాలేదు, నేషనల్ మీడియాలో వచ్చింది. ముఖ్యంగా సృజన్ కలాం కూడా ఈ విషయాన్ని బాగా చెప్పడం జరిగింది. ఈ విషయాన్ని మీరు గమనించాలి ఫ్రెండ్స్. నిజంగా నేను ఇచ్చిన కాంటెంట్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బంధుమిత్రులు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోమని చెప్పండి. తద్వారా కాపర్తి టీం మరింత మంచి కాంటెంట్ను ఇవ్వడానికి మీరు నాకు అవకాశము కల్పించిన వారు అవుతారు. ఒక్క చిన్న మాట, కొంచెం లైక్ చేయండి, ఒక్క సెకండ్ కూడా కాదు. ఉంటా మరి. జై హింద్.